నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నామండి. సాల్ట్ కూడా వేసుకుందామండి, చప్పదనం లేకుండా. 4 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి. 1 కప్పు పంచదార కూడా తీసుకుందామండి. వేడెక్కింది కదండి కొంచెం లైట్గా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుందామండి స్టవ్. ఒకసారి బాగా నూనె వేడెక్కిపోతే మాడిపోతాయండి. ఇవి లోపల నుంచి ఉడకడం కోసం సన్నమంట మీద వండుకోవాలండి. ఏగిపోయినాయి కదండి, వీటిని పాకంలో వేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.